Daily. Taste the Daily. బీసీల ద్రోహి జగన్ కాబట్టి ప్రజలు 11 సీట్లు ఇచ్చి సరిపెట్టారని బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత అన్నారు. బీసీ కులాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా తప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం సహించలేదని హెచ్చరించారు మంత్రి. ప్రభుత్వం తన పని తాను చేసుకుని వెళ్తుంది కాబట్టి జోగి రమేష్ ని అధికారులు రుజువులతో విచారిస్తుంటే జీర్ణించుకోలేక వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై బీసీ వెల్ఫేర్ మంత్రి సవితతో మా విజయవాడ ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. అంటూ కూడా ఈ రోజు అయితే బీసీ సంఘ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సవిత అయితే ప్రెస్ మీట్ అయితే చేశారు. ఈ ప్రెస్ మీట్ లో కూడా ఆదరణ 3 కూడా ప్రజల్లోకి ఎంతో ముందుకు వెళ్తుందంటూ కూడా చెప్తున్నారు. మేడం చెప్పండి మేడం, బీసీల కోసం ఎన్నో వసతి గృహాలు అవన్నీ కూడా తీసుకొచ్చే విధంగా మీరు ఏం చేయబోతున్నారు? మరి ఈరోజు బీసీలకు గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బీసీలకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాం. ఈరోజు అన్ని రంగాల్లో బీసీలు ఉన్నారు అంటే ఇది తెలుగుదేశం పార్టీ. అదే స్ఫూర్తితోనే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు పెద్దపీట అన్న విషయం మొన్నటి రోజు బడ్జెట్లోనే పెద్దపీట వేశారన్న విషయం తెలుసు. అదేవిధంగా బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ గురుకులాలు కావచ్చు, మరి అదేవిధంగా రెన్యువేషన్స్ జరుగుతున్నాయి. మరి నాణ్యతమైన విధితో పాటు నాణ్యతమైన ఆరోగ్యం, నాణ్యతమైన భోజనం కూడా ఈరోజు మేము అందజేస్తున్నాం. అదేవిధంగా మొన్నటి రోజు బేగా డిఎస్సి కూడా మేము అమలు పరిచాం. సూపర్ 6 పథకాలు కూడా ప్రజలకు అందజేశాం. అదేవిధంగా మరి బీసీ వెల్ఫేర్ ద్వారా గతంలో ఆదరణ 1, ఆదరణ 2, ఆదరణ 3 కూడా ఈరోజు అమలు పరుస్తున్నాం. 1000 కోట్ల బడ్జెట్తో ఈరోజు కేటాయించారు. మరి ఆ 1000 కోట్ల బడ్జెట్ ఆదరణ పథకం కింద వాళ్ళ కుల వృత్తులు ఏంటి, వాళ్ళ డైరెక్టర్ మరి చైర్మన్లతోనూ అదేవిధంగా డైరెక్టర్లతోనూ మీటింగ్ పెట్టి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని నిధులు చైర్మన్లకు మరి ఏదైతే మేము ఎన్నికల సమయంలో జనాభా దామాషా ప్రకారమే విధులు కూడా కేటాయిస్తున్నాం. అదే ఈరోజు ఒక్కొక్క రోజు 10 మంది చైర్మన్లతోనూ 10 మంది అదే చైర్మన్ల డైరెక్టర్లతో కూడా ఈరోజు చర్చించి వారి సూచనలు సలహాలు తీసుకొని అమలు పరుస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. బీసీకి సంబంధించి కూడా బీసీ నేతనే కావాలని చెప్పి కక్షపూర్తిగా అయితే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేశారన్నది కూడా వైసీపీ నేతల మాట. నాకు తెలిసి టైం వేస్ట్ అనుకుంటానండి. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం. తప్పు చేసిన వారు బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, రెడ్డా, కమ్మ, ఓసీనా అనేది లేదు. తప్పు చేసిన వారికి చట్టం దగ్గర అందరూ ఒకటే. మరి తప్పు చేయలేదని జోగి రమేష్ గారు మరి చట్టమే నిరూపించుకోవచ్చు, మరి కోర్టు ద్వారా నిరూపించుకోవచ్చు. అన్ని ఆధారాలతోనే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశాం. దాని వెనకంగా ఎవరున్నారో, మరి ఎవరు దాని వెనక ఆడిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికే ఆదరణకు సంబంధించి కూడా ప్రజల్లో తీసుకెళ్లే విధంగా బీసీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంక్షేమ గృహాలు అన్ని అందించే విధంగా ముందుకు వెళ్తామని అంటున్నారు. ఎవరైనా న్యాయం చేసే విధంగానే కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఏ కష్టపూర్తిగా అయితే ఎవరినైతే అరెస్ట్ చేసినైతే అవసరం మాకు లేదంటూ కూడా బీసీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సవిత అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ మహేష్ తో సుమా ఉపేందర్.